దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం అంతటా యూదా జనులందరును 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలాతును కట్టించి రాజగు తన తండ్రి అతన్ని అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. మహోన్నతుడా, మీకు వందనాలు. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించినట్లుగా మా హృదయాలను తెరవచేయండి. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ వాక్యమందు మమ్మల్ని స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయములో మనం ఒక రాజును చూస్తున్నాం. ఆ రాజు పేరు ఉజ్జియా. ఈ ఉజ్జియా చిన్నతనములోనే రాజు అయ్యాడు. సుమారుగా 16 సంవత్సరాల వయస్సులో రాజు అయ్యాడు. 16 సంవత్సరాల వయసు అంటే సుమారుగా 10th అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చినటువంటి వయస్సు. కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఉజ్జియాకి. రాజుగా ఉండుటకు తన ప్రజల మీద దేవుడు అవకాశం ఇచ్చాడు ఉజ్జియాకి. ఈ ఉజ్జియా యొక్క జీవిత చరిత్రను మనం చూస్తే, ఉజ్జియా 16 సంవత్సరాలకు రాజు అయిన తర్వాత చాలా విషయాలను చేశాడు. రాజుగా ఉండేటప్పుడు దేవుడు అతన్ని అన్ని విధాలా ఆదుకున్నాడు, సహాయం చేశాడు. యుద్ధం విషయంలో చూస్తే దేవుడు అతనికి సహాయం చేశాడు. ఆ రాజుకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకని బావులు తవ్వించాడు. కొండ ప్రాంతములలో ద్రాక్ష తోటలు నాటించాడు. వ్యవసాయాన్ని చేయించాడు. ప్రతి విషయంలో, సైన్యం విషయంలో చూసుకున్న అన్ని విషయాల్లో కూడా దేవుడు అతనికి సహాయం చేశాడు. ఈ ఉజ్జియా దగ్గర యంత్రములు ఉండేవి. ఎలాంటి యంత్రములంటే, దానిలో రాయి పెట్టి మిషన్ ఆన్ చేస్తే దూరముగా ఉన్నటువంటి శత్రువులు కూడా తాకేటట్లుగా యంత్రాలను కూడా కనిపెట్టించి ఉపయోగించాడంట.
దేవుని యొక్క దీవెన హస్తము ఉజ్జియాకు లభించింది. 16 సంవత్సరాల వయస్సులో ప్రారంభించినటువంటి ఆ రాజరికాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ ఉజ్జియా ఎందుకు ఇలాగూ ప్రవర్తించాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తుంది, దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి దగ్గర? ఈ ఉజ్జియా అనే రాజు దగ్గర ఒక సలహాదారుణ్ణి ఉంచుకున్నాడు. ఆ సలహాదారుని పేరేంటి? జకర్యా. ఈ జకర్యా బైబిల్ గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో ఉన్నటువంటి జకర్యా ప్రవక్త ఒకరు కారు. ఈ జకర్యా కేవలం ఒక సలహాదారునిగాను మాత్రమే కనిపిస్తాడు. ఇతడు యాజకుడు కాదు, ఒక ప్రవక్త వంటివాడేమో కానీ ప్రవక్త కూడా కాడు. ఈ జకర్యా ఎప్పుడున్నాడు? క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టక మునుపు చాలా కాలం క్రితం ఉన్నటువంటి వ్యక్తి ఇతను. ఈ జకర్యా దగ్గర ఈ రాజు ఉండి ప్రతి విషయంలో సలహా పొందుతూ ఉండేవాడు. ప్రతి విషయంలో ఏమి చెయ్యాలి, ఏం చెయ్యకూడదో అన్ని విషయాలు కూడా జకర్యా ద్వారా ఈ రాజు అయినటువంటి ఉజ్జియా సలహాలు సూచనలు పొందుతూ ఉండేవాడు. నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యకూడదు, నువ్వు ఇది చేస్తే నీకు మంచిది, నువ్వు ఇది చెయ్యకూడదు అని ప్రతి విషయాన్ని కూడా ఈ జకర్యా అనే ఒక సలహాదారుడు రాజు పక్కన ఉండడం వలన ఆ జకర్యా అనే వ్యక్తి ఉన్నంత కాలము కూడా ఈ రాజు ఏం చేసేవాడు? దేవుణ్ణి ఆశ్రయించేవాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతని పేరు ప్రఖ్యాతులు చాలా దూరం పోయాయి. రాజుగారి పేరు ఎప్పుడైతే ఈ జకర్యా అనే వ్యక్తి లేదా సలహాదారుడు లేదా దేవుని విషయంలో ప్రత్యక్షత కలిగినటువంటి ఆ స్నేహితుడు రాజు దగ్గర నుంచి లేకపోయాడు, బహుశా చనిపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ జకర్యా అనే సలహాదారుడు రాజు అయినటువంటి ఉజ్జియా దగ్గర లేకపోయిన పరిస్థితి వచ్చిందో అప్పుడు ఉజ్జియా యొక్క స్థితి పడిపోవడం కనిపిస్తూ ఉంది. మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చదువుదాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయేను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై
ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము నువ్వు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము పక్క అతడు ఉండగా యాజకులు చూచుచుని ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభ దశను చూడండి జకర్యా యొక్క జీవితాన్ని ప్రారంభ దశలో చూస్తే చిన్న వయస్సులోనే రాజయ్యాడు. తండ్రి అయినటువంటి అమధ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి మేలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ప్రజలు అసలు ఎందుకు పడిపోతారు? మొదటి స్థితిలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వం, దేవుణ్ణి వెంబడించేతనం, దేవుణ్ణి ప్రేమించే విషయం క్రమక్రమేపీ వ్యక్తుల జీవితంలో సన్నగిల్లిపోవడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం మనం చూస్తున్నాం. ఈ రాజైన ఉజ్జియా ఒకానొక దినమున దేవాలయములోనికి వెళ్ళి దేవాలయములో దేవునికి ధూపాన్ని సమర్పించాలని లోపలికి వెళ్ళాడంట. ఈ విషయాన్ని పక్కనున్నటువంటి యాజకులు చూసి, ఉజ్జియా, నీవు రాజువైతే రాజువై ఉండొచ్చు, కానీ దేవాలయములో దేవుని సేవ నీ పని కాదు, అది యాజకులమైనటువంటి మా పని. నువ్వు చేస్తున్న పని సరికాదు, నీవు చేస్తున్న పని సరికాదు అని చెప్పి బయటికి వెళ్ళనించడానికి అతనితో ఎదిరించి మాట్లాడారు. వారు చూస్తుండగానే ఉజ్జియా యొక్క నొసట యందు కుష్ఠరోగం వచ్చిందని ఉజ్జియా కూడా చూసుకొని ఇంకా దేవాలయంలో నేను ఉండకూడదు అని భావించి వెంటనే బయటికి వచ్చేశాడు. బయటకు వచ్చి ప్రత్యేకమైనటువంటి ఇంటిలో ఉజ్జియా జీవించాడు తను మరణించినంత వరకు. ఉజ్జియా యొక్క ప్రారంభం ఎలా ఉంది, ఉజ్జియా యొక్క ముగింపు ఎలా ఉంది? ప్రారంభంలో దేవుణ్ణి ఆశ్రయించాడు, ప్రారంభంలో యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు. సుమారుగా 16 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు రాజరికాన్ని. రాజుగా 16 సంవత్సరాల నుంచి పరిపాలన చేశాడు. 52 సంవత్సరాలంట అతడు రాజుగా ఏలాడంట. మనం చరిత్రలో చూస్తే ఏ వయస్సులో ఈ ఉజ్జియా అనే రాజు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డాడు అని మనము తెలుసుకుంటే, సుమారుగా అతనికి 50 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అలాగూ చేశాడు అని ఒక అంచనా వేయవచ్చు. 16 నుంచి 50 సంవత్సరాలకు మధ్య ఎంత వయసు గ్యాప్ ఉంది? అంటే 34 సంవత్సరాలు సుమారుగా భయభక్తులు కలిగి జీవించాడు. 50 సంవత్సరాల తర్వాత నుంచి మనం చూసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు ఇంకా బ్రతికాడు? 68 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు
దేవునికి దూరముగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 18 సంవత్సరాలు. 16 సంవత్సరాల వయస్సు ప్రాయం కలిగినటువంటి బాలుడు రాజుగా ప్రారంభించి జకర్యా అనే ఒక దైవభక్తి కలిగి దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క సలహాల మేరకు ప్రవర్తిస్తూ 50 సంవత్సరాలకి ఈ జకర్యా అనే వ్యక్తి తనతో లేకపోయినప్పటికీ తన యొక్క భక్తి జీవితం ఏమైంది? కిందకి దిగజారిపోయింది. ఇంకా అతన్ని సరిదిద్దేవారు కానీ, అతడు చేస్తుంది తప్పు లేదా సరైనదని హెచ్చరించేవారు కానీ, సూచనలు ఇచ్చేవారు కానీ లేకపోవడంతో ఉజ్జియా మనస్సును గర్వించి ఇదంతా నా యొక్క శక్తి సామర్థ్యాలు అనుకున్నాడేమో, ఇంక నేను దేవుని యొక్క సేవలోను కూడా వెళ్ళి దేవుని యొక్క మందిరములో ధూపం వేయడానికి నేను అర్హుడినే అనుకున్నాడు. ఉజ్జియా యొక్క నొసటి యందు కుష్ఠరోగం పుట్టడం వలన అతన్ని తీసుకుని ఊరు వెల్లపట ఒక ఇంటిలో ఉంచి అతడు మరణించినంత వరకు అక్కడే ఉన్నాడు. భక్తి జీవితము యొక్క ప్రారంభాన్ని చూడండి. భక్తి జీవితము మధ్యలోనే మటాష్ అయిపోయింది. చివరికి యొక్క ముగింపు చూస్తే కుష్ఠరోగముతో దేవుని యొక్క శిక్షకు పాత్రుడై ఎక్కడున్నాడు? ఊరు వెలుపల ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. మనము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకొనిన ఎడల నీకు మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు కట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నన్ను లక్ష్యము చేయక హిదీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగా చేసుకొనినందున నీవు భార్యగా చేసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరు? దావీదు యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దావీదు ఏం చేస్తుండేవాడు? గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. సౌలు మహారాజు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన సమూయేలు అనే ప్రవక్తకు దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, యెష్షయి కుమారుల్లో ఒకరిని నీవు రాజుగా అభిషేకించాలి అన్నాడు. సమూయేలు ప్రవక్త వెళ్ళి దావీదును రాజుగా అభిషేకించాడు కదా. దావీదు అప్పుడు ఏం చేస్తున్నాడు? పొలంలో
గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. దావీదుకు పాటలు పాడడం, దేవునికి ఆ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి స్తుతించడం, ఆరాధించడం దావీదుకి ఇష్టమైనటువంటి పని. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి కావాలి అనుకున్నాడు మన దేవుడు. సమూయేలు అనే ప్రవక్తను పంపించి దావీదును రాజుగా అభిషేకించాడు. అప్పుడు దావీదు వయసు ఎంత? దావీదు వయసు ఎంతో తెలుసా? సుమారుగా 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గలవాడు. అంటే ఎంత? ఇంచుమించు ఉజ్జియాకు ఎంత ఏజ్ ఉందో, ఎంత వయస్సు ఉందో, 1 సంవత్సరం అటు ఇటు, అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వస్తున్నటువంటి ఏజ్ అది. సుమారుగా 16 సంవత్సరాలు అనుకుందాం. 16 సంవత్సరాల వయసులో దావీదుని దేవుడు కోరుకున్నాడు. ఉజ్జియాని ఎప్పుడు కోరుకున్నాడు? అదే 16 సంవత్సరాల వయసులో కోరుకున్నాడు. 16 సంవత్సరాల వయసులో సమూయేలు ప్రవక్తను పంపించి దావీదును రాజుగా అభిషేకించాడు. కానీ దావీదు రాజుగా పరిపాలన 16-17 సంవత్సరాలకి చెయ్యలేదు. దేవుని యొక్క వాక్యములు చూస్తే సుమారుగా అతనికి 30 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు అతడు ఏలన ఆరంభించాడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. అంటే 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు ఎంత వయసు తేడా? 14 సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు కదా. దేవుని యొక్క వాక్యములు చూస్తే మరి దావీదు ఎంతకాలము ఇశ్రాయేలు ప్రజలను మరియు యూదా ప్రజలను రాజుగా ఏలేడని చూస్తే సుమారుగా 40 సంవత్సరాలు రాజుగా ఏలేడు అని ఉంటుంది దేవుని యొక్క వాక్యములో. అంటే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కలిపితే ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఉజ్జియా యొక్క వయసు ఎంత? 68 సంవత్సరాలు. ఈ ఇద్దరిని మనం పోలికగా చూసుకుంటే ఇద్దరిది సుమారుగా ఒకేసారి ప్రారంభించబడినటువంటి జీవితాలు. దేనిలో? దేవునిలో. వారి యొక్క ముగింపు కూడా సుమారుగా ఇంచుమించు రమారమి అదే వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు దావీదు అనే వ్యక్తి. ఓకే, ఈయనేం చేస్తున్నాడు? దావీదు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు, దేవుని ప్రవక్తగా ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, ఒకవైపు యుద్ధాలు చేస్తున్నాడు. దేవుని యొక్క సహాయము ఇతనికి కూడా లభిస్తూ ఉంది. ఇతడు తన జీవితంలో చేసినటువంటి ఒక పొరపాటు ఏమిటంటే తన వద్ద ఉన్నటువంటి సైనికుడైనటువంటి ఉరియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య అయినటువంటి బెత్షెబా ఉంది. ఈ బెత్షెబా విషయంలో దావీదు పాపము చేశాడు. ఆమెతో పాపము చేయడం అనేది దావీదు చేయడం జరుగుతుంది. ఇది జరిగినటువంటి కొంతకాలానికి దావీదు ఉరియా అనే తన సైనికుడిని కూడా చంపించి వేస్తాడు. చంపించిన కొంతకాలానికి ఆ బెత్షెబా అనే ఆ ఉరియా భార్యను తీసుకొని తనకు భార్యగా చేసుకుంటాడు. భార్యగా చేసుకున్న తర్వాత ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. ఇప్పుడు దావీదు బెత్షెబా విషయంలో పొరపాటు లేదా పాపము చేసినటువంటి సందర్భంలో దావీదు యొక్క వయస్సు ఎంత? దావీదు యొక్క వయసు ఎంతో స్పష్టంగా మనకు డైరెక్ట్గా బైబిల్లో కనిపించదు. కానీ దావీదు యొక్క వయసు ఎంత ఉంటుందో తెలిసినప్పుడు
48 లేదా 50-51 ఈ మధ్యలో ఉంటుంది. అంటే సుమారుగా 50 సంవత్సరాల వయస్సు అనుకోవచ్చు. ఎవరికి? దావీదుకి. చూడండి, ఇదే 50 సంవత్సరాలు రమారమి, ఇదే 50 సంవత్సరాల వయసులో ఉజ్జియా కూడా దేవుని మీద ద్రోహం చేశాడు. ఎంతకాలం వీరి యొక్క భక్తి జీవితం కొనసాగుతూ ఉంది? సుమారుగా 16 సంవత్సరాల వయసు నుంచి 16 సంవత్సరాల నుంచి 50కి ఎన్ని సంవత్సరాలు? పోను 30 సంవత్సరాలు అనుకుందాం. అంటే 30 సంవత్సరాల వరకు తిన్నగా భక్తి వెళుతూ ఉంది, మధ్యలో మునుగుతూ ఉంది. ఉజ్జియా యొక్క భక్తి జీవితం అయితే పూర్తిగా మునిగిపోయింది. అసలు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 16 సంవత్సరాల వయసులో ఒకడికి ఏం తెలుస్తుంది? ఏమైనా అర్థమవుతుందా లోకం గురించి? లోకం గురించి కానీ, రాజ్య పరిపాలన గురించి కానీ ఒక వ్యక్తికి ఏమైనా తెలుస్తుందా? అది ప్రశ్న. 16 సంవత్సరాల వయసులో 4 గొర్రెలు వేసుకొని ఆ తోటల్లో తిరుగుతూ ఉన్నటువంటి దావీదును చూసి, దావీదు నేను కోరుకున్న మనుషుడు, ఇతన్ని అభిషేకించి రాజుగా అనుకున్నాడు దేవుడు. తండ్రి చనిపోవడం వలన 16 సంవత్సరాలకే ఉజ్జియాని కూడా దేవుడు రాజుగా అభిషేకించాడు. అక్కడ ఉజ్జియాకు తండ్రి చనిపోవడం వలన తర్వాత అవకాశం వచ్చింది. అవునా? అసలు 16 ఏండ్ల వయసులో ఒక్కడికి ఏం తెలుస్తుంది చెప్పండి? ఏం తెలుస్తుంది? గట్టిగా మాట్లాడితే బస్సు ఎక్కడం కూడా రాదు. అంతేనా? వస్తుందా? ఈ ఊరెళ్ళి పక్క ఊరికి వెళ్ళడం వస్తుందా? వాడి చేతికి కత్తి, వాడి చేతికి రాజముద్ర, వాడి చేతికి అన్నీ ఇవ్వడం అసలు దేవునికి తెలివైన పనేనా? అసలు దేవుని యొక్క ఆలోచన సరైనదేనంటారా? కానీ దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు చూస్తే ఇతడు నమ్మకంగా ఉంటాడు, ఈమె నమ్మకంగా ఉంటుంది, వారి వయస్సుతో సంబంధం లేదు దేవునికి, యథార్థంగా ఉంటాడు, యథార్థవంతురాలుగా ఉంటుంది అని అనుకుంటాడు దేవుడు. అందుకు చిన్న వయసు అయినా సరే వారిని కోరుకునేది. అందుకు చిన్న వయసు అయినా సరే అట్టి వారిని దేవుడు కోరుకోవడానికి కారణం ఏమిటంటే, వీళ్ళు యథార్థంగా ఉంటారని ఆశపడతాడు, ఆశ పెట్టుకుంటాడు, నమ్ముతాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుట కాక. కానీ మనుషుల యొక్క ప్రవర్తనను చూడండి. 50 సంవత్సరాల వయసులో అసలు దావీదు గారు చేసిన పని ఏమిటి? ఫస్ట్, వేరొకని భార్యని ఆశించాడు, మర్డర్ ప్లాన్ వేశాడు. అవునా? ఉజ్జియాను మర్డర్ ప్లాన్ ద్వారా చంపించాడు. తర్వాత ఆమెను భారీగా స్వీకరించడం జరిగింది. 50 సంవత్సరాల వయసులో, సుమారుగా ఇదే 50 సంవత్సరాల వయసులో ఆ ఉజ్జియారాజు కూడా అంతవరకు తిన్నగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి, జకర్యా అనే ఒక దేవుని యొక్క సలహాదారుడు, దేవునిలో నడిపించే ఒక వ్యక్తి లేకపోతే వెచ్చలవిడితనముగా జీవించడం ప్రారంభించాడు. అసలు ఈ 50 సంవత్సరాలు ఏముంది? 50 సంవత్సరాలు ఏముంది? 45 నుంచి 50 సంవత్సరాల వయసు వస్తే, పోనీ 16 సంవత్సరాల వయసు ఉంటే వాడికి ఏమీ తెలియదు అనుకోవచ్చు కదా. 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ఎలాగ ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి? ఆల్మోస్ట్ మధ్య వయసు దాటిపోయి
ఇంకా ఎండింగ్కి వస్తున్నట్టు. మనిషి యొక్క ఆయుష్కాలం ఎంత? మహా అయితే 70 సంవత్సరాలు. అంటే సుమారుగా సగానికి వచ్చేసినట్టే కదా, ఆల్మోస్ట్ సగానికి వచ్చేసినట్టే. 50 సంవత్సరాల వయసులో దావీదు ఈ మర్డర్ ప్లాన్లు ఏమిటి? పొరుగువాన్ని భార్యను ఆశించడం ఏమిటి? అంతవరకు ఉన్న భక్తిలో దిగజారిపోవడం ఏమిటి? అసలు ఈ 50 సంవత్సరాలే ప్రమాదకరమైందేమో. మనం చూస్తుంటాం ఈ లోకంలో విచిత్రమైనవి జరుగుతూ ఉంటాయి. 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కొంతమంది పురుషులు భార్యని తనంతా ఎత్తెదిగినటువంటి పిల్లలను విడిచిపెట్టి వాళ్ళకి విడాకులిచ్చి రెండో పెళ్ళికి సిద్ధమవడం కూడా చూస్తుంటాం. చూసారా ఎప్పుడైనా? స్త్రీలు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి భర్తకు విడాకులిచ్చి వేరొకరిని వివాహం చేసుకోవడం కూడా మనం చూస్తుంటాం. అదేం దిక్కుమాల రోగం నాకేమర్థం కాదు. దావీదు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పొరపాటు తన జీవితంలో మచ్చగా మిగిలిపోయింది. మనము దావీదు బెత్షెబా విషయంలో ఆయన చేసినటువంటి పనిని, తర్వాత వివాహము చేసుకున్నటువంటి పనిని, తర్వాత ఆమె ద్వారా కనినటువంటి మొదటి కుమారుణ్ణి కనినటువంటి సమయాన్ని గమనిద్దాం. 50 సంవత్సరాల వయసులో చేశాడు కదా. ఆమె గర్భవతి అయిందన్న విషయం దావీదుకు వర్తమానాన్ని పంపించింది. దావీదు ప్లాన్ వేశాడు ఉరియా ద్వారా ఏదైనా చేద్దామని. కుదరలేదు. యుద్ధం ఉంటే ఈ ఉరియాని యుద్ధానికి పంపించి ఉరియా యుద్ధంలో చనిపోయేటట్లు ముందు వరుసలో నిలబెడతాడు. అవతలలో బాణాలు కరెక్ట్గా తగిలేటట్లు చచ్చిపోయినట్లు. ఇదంతా ఎంతకాలం జరిగిందో తెలుసా? బెత్షెబాతో పాపము చేసి ఉరియాను చంపించినంత కాలం చూసుకుంటే నిడివి కొన్ని వారాలు లేదా ఒక నెలన్నర సమయం. ఓకేనా? నెలన్నర సమయం తర్వాత ఇప్పుడు ఉరియా చనిపోయాడు. ఉరియా చనిపోయిన తర్వాత సంతాప దినాలను ఉంటాయి తెలుసా? మన దేశంలో ఎవరైనా బాగా పేరు పొందినటువంటి పాత రాష్ట్రపతితో దేశ ప్రధాని చనిపోయాడు అనుకోండి, సంతాప దినాలని చెప్పి ఒక 3 రోజులు 7 రోజులు గడుపుతారు. తెలుసా? తెలీదా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరినీ రాజుల్ని రాణిలు చేయాలి. అదే హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెఫ్తా కుమార్తె ఒక ఆమె ఉంది. ఏం పేరు? తెలీదా? సరే, ఆమె చనిపోయినప్పుడు ఆమె విషయమై కొన్ని రోజులు దుఃఖ దినములు సలుపుతారు. గుర్తుందా లేదా? యాజకుడైనటువంటి అహరోను చనిపోయినప్పుడు కూడా దుఃఖ దినములు జరుపుతారు. మిరియాము చనిపోయినప్పుడు దుఃఖ దినములు. అంటే మనిషి చనిపోయిన తర్వాత కొన్ని దినాలు బాధపడతారు, ఏడుస్తారు, వేదన చెందుతారు, కొన్ని సంతాప దినాలుగా ప్రకటిస్తారు. ఇది తెలియకపోతే మరి నేనేం చేయలేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయం ఎందు గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఉరియా యొక్క భార్య అయినటువంటి బెత్షెబా కొన్ని దినాలు ఆమె సంతాప దినాలు సంతాప దినాలని ప్రకటించి బాధపడి నా భర్త చనిపోయాడని ఏడుస్తూ కూర్చుని ఉందంట. సుమారుగా 1 నెల రోజులు అనుకుందాం, పాత ఇశ్రాయేలీయుల యొక్క ఆచారం ప్రకారం. అవునా? బెత్షెబాతో పాపము చేసి తర్వాత ఉరియా చనిపోయి ఉరియా తర్వాత సంతాప దినములు జరిగినంత వరకు ఎంతకాలం? ఒక 2 నెలలు అనుకుందాం.
ఓకేనా? 2 నెలల తర్వాత దావీదు గారు వివాహానికి వేదికని సిద్ధపరిచారు. ఎప్పుడు? 50 ఏళ్ల వయసులో. ఇక్కడ వివాహము జరిగిన తరువాత అంతకు మునిపే ఆమె గర్భవతిగా ఉంది కనుక ఈ బెత్షెబాకు ఒక కుమారుడు పుట్టాడు. పుట్టాడు. ఇంట్లో పుట్టినరోజు ప్రారంభించారు. అంత బాగుంది అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితవేమి. ఇప్పుడు వచ్చాడు అసలైన వ్యక్తి. ఎవరితను? నాతాను అనే దేవుని యొక్క ప్రవక్త వచ్చాడు. నాతాను అనే దేవుని ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు, ఏం చేసావు నువ్వు? బెత్షెబా విషయంలో పాపం చేశావు, అవునా? ఆమె భర్తను చంపించావు, ఉరియాని. ఓకే, వివాహం చేసుకున్నావు, 3 ఘట్టాలు అయిపోయి. ఇప్పుడు 4వ ఘట్టం, కుమారుణ్ణి కన్నావు. ఇప్పుడు నన్ను దేవుడు పంపించాడు. విను దావీదు, నువ్వేం చేసావో తెలుసా? నీవు చేసింది పాపం, నీవు చేసింది సరైనది కాదు అని దేవుని యొక్క హెచ్చరిక ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దావీదు వద్దకు వచ్చింది. ఎంతకాలము తర్వాత దేవుడు తన ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా ఈ వర్తమానాన్ని దావీదు వద్దకు పంపించాడు. లెక్క చెప్పండి. ఒక పిల్లవాడు పుట్టాడంటే సుమారుగా ఎంతకాలం అయి ఉండాలి? 9 నెలల నుంచి 1 సంవత్సర కాలం జరిగి ఉండి ఉంటుంది కదా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అన్నాడంట. ఆహా, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాతాను ప్రవక్త దావీదు వద్దకు ఎప్పుడు వచ్చాడు? సుమారుగా 9 నెలల నుంచి 1 సంవత్సర కాలము తర్వాత దేవుడు పంపించాడు కదా. ఇప్పుడు నాతాను ప్రవక్త డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంటే దావీదేమంటున్నాడు? నేను పాపము చేశాను అంటున్నాడు. అవునా? 50 సంవత్సరాలు రమారమి 50 సంవత్సరాల వయసునేటప్పుడు దావీదు చేసినటువంటి తప్పును, పాపమును ఎప్పుడు ఒప్పుకున్నాడు? అది లెక్క. ఎప్పుడు ఒప్పుకున్నాడు? సుమారుగా సంవత్సరము తర్వాత ఒప్పుకున్నాడు. ఎప్పుడు? ఈ మర్డర్ ప్లాన్లు ఇవన్నీ కూడా ఎప్పుడు ఒప్పుకున్నాడు? 1 ఇయర్ వరకు ఒప్పుకోలేదు. అంతా బాగుంది, అంతా సజావుగా సాగిపోతుంది, నా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనుకుంటున్నాడు కాబోలు దావీదు. కానీ దేవుడు చూస్తున్నాడు. అరే, నువ్వు ఎప్పుడో పడిపోయావు. నీ మొదటి స్థితి ఏమిటి? 16 సంవత్సరాల వయసులో ఆరాధన పాటలు పాడుకుంటున్నావు. ఎక్కడా? మైదానములలో, అడవులలో నీ గొర్రెలు మేపుకుంటూ నీవు దేవుణ్ణి స్తుతిస్తాను, ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభువా అని నువ్వు పాటలు పాడుకుంటే, అరే యథార్థపరుడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించే వ్యక్తి ఇట్టివాడు కావాలి, ఇట్టివాడు రాజుగా కావాలని నేను అప్పుడు కోరుకొని, నీ చిన్నతనములో నీకు ఏమీ లేకపోయినప్పుడు, నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నప్పుడు నిన్ను నేను కోరుకొని నిన్ను అభిషేకించి నిన్ను రాజుగా చేస్తే నువ్వు చేసిన పని ఏమిటి?
ఏం పని చేశావు? ఏం పని చేశావు? నీవు చేసిన పనిని నేను నీకు గుర్తు చేస్తా ఉన్నాను. అసలు జకర్యా అనే వ్యక్తి లేకపోతే నేను అనుకుంటాను ఉజ్జియా యొక్క పని ఎప్పుడో మటాష్ అయిపోయిండేది. 50 సంవత్సరాల వరకు కూడా ఆగడు. అసలు భక్తి జీవితం ఉజ్జియాలో మధ్యలో మటాష్ అయిపోయి చివరి వరకు అదే కుష్ఠరోగం కొనసాగింది. అవునా కదా? అసలు జకర్యా అనే ఒక దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి దేవుని యొక్క సలహా ఇచ్చే వ్యక్తి ఉజ్జియా యొక్క జీవితం లేకపోతే ఉజ్జియా ఎప్పుడైపోయి ఉండేవాడు తెలుసా? ఎప్పుడైపోయి ఉండేవాడు? ఆ 16 సంవత్సరాలకి ఆడికి ఏం తెలుస్తుంది? ఆ ఉజ్జియాకి ఏం తెలుసు? ఎంతమంది రాజులుంటే ఏంటి, ఎంతమంది మంత్రులుంటే ఏమిటి? ఆ 16 సంవత్సరాలకి ఏం తెలుస్తుంది ఉజ్జియాకి? అప్పుడే మటాష్ అయిపోయి ఉండేవాడు. భక్తి జీవితంలో అప్పుడే పోయి ఉండేవాడు. దావీదు గారు కొంచెం స్ట్రాంగ్ ఏమో, దేవునితో గడుపుతూ ఉన్నాడు, దేవుని యొక్క అభిషేకం కలిగి ఉన్నాడు. అయినా దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి దాన్ని సుమారుగా సంవత్సర కాలం సాగదీశాడు. ఎంతకాలం? సంవత్సర కాలం సాగదీశాడు. అనుకుంటున్నాడు ఏమో దేవుడు, నేను నాతాన్ని పంపిస్తే కానీ ఒప్పుకోవా? ఎవడు చెప్తే కానీ ఒప్పుకోవా? ఎవరి దూరం నేను చెప్తే కానీ నేను ఒప్పుకోవా? అసలు దేవుని యొక్క ఆత్మ ఏమి చేస్తుంది? అసలు దావీదులో దేవుని యొక్క ఆత్మ ఉన్నదా లేదా చెప్పండి. ఉందా? చూద్దాము. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము. ఎవరి ప్రార్థన ఇది? ఎవరి ప్రార్థన? ఎప్పుడు చేస్తున్నాడు? నాతాను ప్రవక్త వచ్చిన తరువాత అప్పుడు గుర్తుకొస్తుంది దావీదు గారికి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ప్రభువా పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. మరి సంవత్సర కాలం ఎలా గడిపాడు? లేదా 9 నెలల నుంచి 12 నెలల వరకు దావీదు ఎలాగూ గడిపాడు? ఇప్పుడు మనకు జకర్యాలు ఉన్నారా? పోనీ నాతాన్లు ఉన్నారా? మరి మనం ఎప్పుడు మటాష్ అయిపోతాం? ఎప్పుడు? జకర్యా ఉంటేనే 50 సంవత్సరాల వరకు కొంచెం బాగుగా నడిచాడు పాపం ఉజ్జియా గారు. అసలు జకర్యానే మనకు లేడు. అవునా? నాతాను దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రవక్తగా వచ్చి దావీదుతో మాట్లాడినంత వరకు 1 సంవత్సర కాలం దాచిపెట్టుకున్నాడు మూటని. ఆ మూట అలాగా దాచిపెట్టుకుని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరు? దావీదు మహారాజు గారు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు నాయనా అంటున్నాడు. ఇంతకీ మన భక్తి జీవితం మొదటి నుంచి చివరి వరకు సజావుగా సాగుతుందా? మనకు ఉజ్జియాలు, మనమే ఉజ్జియాలు, మనమే దావీదులం, మనమే ఉజ్జియాలం. మనకు జకర్యా వంటి వ్యక్తులు, ఏ దేవుని సేవకుడో ఖండితముగా నీవు చేస్తుంది తప్పు అని చెప్పినటువంటి దేవుని సేవకుడు ఉంటేనే భక్తి కొనసాగుతుందా? ఎవడో చెప్తేనే కొనసాగే భక్తి ఎన్ని రోజులు ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? ఆ తర్వాత ఏమవుతుంది? దేవుడు రాజ్యానికి ఎలా చేరుతాం? అసలు ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం. అసలు దేవుని రాజ్యం చేరే మనుషులమేనా?
తెల్లవారి లేచి బైబిల్ చదివే వ్యక్తి ఎవరు? దావీదు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? దావీదు. మరి 7 సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది గుర్తు రావడం లేదా? మరి సంవత్సర కాలం ఎలాగ కొనసాగింది? మనకు జకర్యా వంటి వ్యక్తులు ఎలాగ దొరుకుతారు? నాతాను వంటి ప్రవక్తలు మనకు అందరికీ దొరకడం సాధ్యమేనా? అసలు ఉంటారా? చివరి వరకు మన విశ్వాసం కొనసాగుతుందంటారా? యేసు ప్రభు ఒక్కొక్క సందర్భంలో చెప్తాడు, ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడా అని అడిగాడు. ఎవరు? మన యేసు ప్రభువే అడిగారు. ఇప్పుడు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీర్మానం చేశాం? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన వయస్సు ఎంత? నేడు మన వయస్సు ఎంత? యేసు ప్రభువును ప్రేమించిన మొదటి ప్రేమ ఏది? కొంతమంది అయితే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని యొక్క ఆత్మను కూడా, దేవుని యొక్క కృపావరాలు కూడా సంపాదించుకున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అందరూ కూడా చివరి వరకు నమ్మకంగా కొనసాగుతారా అన్నదే ప్రశ్న. అందరూ చివరి వరకు నమ్మకంగా యథార్థంగా వెళ్ళగలుగుతారా అన్నదే ప్రశ్న. మనము దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటా తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు ఈయన? సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ. ఇప్పుడు మీరందరూ పరిశుద్ధాత్మను పొందితిరా? దావీదు పొందినాడా? పొందాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే పనేమిటి? ఏం చేస్తాడు చెప్పండి? ఈ లోకంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? నీతిని ఒప్పింపజేస్తాడు, పాపాన్ని ఒప్పింపజేస్తాడు. మొదటి పని. అవునా? మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ మనకేం చెప్తాడు? నీవు చేస్తున్నది తప్పు, నీవు చేస్తున్నది వాక్య విరోధం. నా కుమారి, నీవు చేస్తున్నది దేవుని వాక్య విరోధం. ఇది నీవు చెయ్యకు, ఇది నీవు చెయ్యదగినది కాదు. నా కుమారుడా, ఇది నీవు చేయదగినది కాదు అనే విషయాన్ని దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనము చేసిన వాటిని ఒప్పించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు దావీదు గారి గురించి మనం చూస్తున్నాం. నాతాను ప్రవక్త వచ్చిన తరువాత సుమారుగా 9 నెలల నుంచి 12 నెలలు అంటే సంవత్సర కాలం వరకు అతడు చేసినటువంటి ప్రార్థన ఏమిటి? దేవా, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకు అంటున్నాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వ్యక్తి దావీదు. ఏ దేవుని ఆత్మ అయితే ఇప్పుడు మనలో నివసిస్తూ ఉన్నాడో అదే దేవుని ఆత్మ దావీదులో కూడా నివసించాడు.
ఏ దేవునాత్మ అయితే ఇప్పుడు మనలో నివసించి మనము చేస్తున్నది తప్పని చెప్తూ ఉన్నాడో అదే దేవుని ఆత్మ సుమారుగా 9 నెలల నుంచి 12 నెలల కాలం వరకు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. అది విషయం. సుమారుగా 9 నెలల నుంచి 12 నెలల వరకు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నుంచి దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు, నీవు చేస్తుంది తప్పు. దావీదు, నువ్వు హత్య చేశావు. దావీదు, నీవు దేవుని యొక్క వాక్యానికి విరోధముగా వెళ్తున్నావు అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ దావీదులో ఉండి దావీదును ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదును ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దావీదు ఒప్పుకోవడం లేదు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. దావీదు, ఎంతకాలం వరకు నీవు దాన్ని ఒప్పుకోవు? ఎంతకాలం వరకు నీవు దాని విషయమై పశ్చాత్తాపడవు? నీ వయస్సు ఎంత? నీ వయస్సులో నీవు చేయవలసినటువంటి పనేమిటి? అనేక మందికి మాదిరిగా ఉండవలసినటువంటి నీవు ఏ యోగ్యత లేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను రాజుగా చేశాను. 16 సంవత్సరాల ప్రాయంలో నిన్ను అభిషేకించాను నీవు రాజుగా ఉండడానికి నా ప్రజల మీద. నీవప్పుడు రాజుగా నిన్ను అభిషేకించి నిన్ను కోరుకొని నిన్ను రాజుగా చేస్తే నీవు చేస్తున్నటువంటి పని ఏమిటి దావీదు అని దేవుని ఆత్మ దావీదు హృదయములో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునాత్మ దావీదులో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. జకర్యా వంటి వ్యక్తి ఉజ్జియాకి సలహాలు ఇస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ ఆ పనిని ఇప్పుడు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. జకర్యా చేసినటువంటి పని దేవుని యొక్క పరిశుద్ధాత్మ విశ్వాసులమైనటువంటి మనలో చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. దావీదుకి నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుకు మునిపి దావీదులో మాట్లాడుతున్నాడు. దావీదు, ఇది సరైన పని కాదు. దావీదు, ఇది సరైన పని కాదు, నీవు ఒప్పుకో అని మాట్లాడుతూ ఉంటే దావీదు దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు. అసలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేసే ఈ అద్భుతమైన క్రియకు దావీదు ఒప్పుకోలేకపోవడానికి కారణం ఏమిటి? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని, దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆత్మ విశ్వాసులమైనటువంటి మనలో నివసిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయంలో నుంచి ఆయన మాట్లాడుతూ మనము పాపము చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని ఒప్పించడానికి, దావీదును ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు విధముగానే మనతో కూడా చేస్తున్నాడు. కానీ దావీదు ఒప్పుకోలేనటువంటి విధముగానే మనము కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తుల జాబితాలో ఉన్నామేమో చూసుకోవాలి. సలహాదారుడు ఎవరు ఇప్పుడు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు. ఉజ్జియాకు ఉన్నాడు సలహాదారుడు జకర్యా. నాతాను వచ్చి చెప్పినంత వరకు, హెచ్చరించినంత వరకు కూడా దావీదుకు కూడా ఇదే పరిశుద్ధాత్మ దేవుడు సలహాదారుడుగా ఉన్నాడు. ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. అది దేవుని సేవకుడైనా, దేవుని సేవకురాలైనా, విశ్వాసైనా, ఎవరైనా సరే ఈ స్వరాన్ని గుర్తుపట్టాలి.
లేకపోతే దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచే వారిగా ఉంటాము. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. దేవుని ఆత్మ మనలో ఉండి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒప్పుకో, విడిచిపెట్టు, నీవు చేస్తుంది తప్పు, ఒప్పుకో, విడిచిపెట్టు, ఒప్పుకో, విడిచిపెట్టు, ఇది కాదు అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్వరాన్ని ఎవడైతే తృణీకరిస్తాడో అప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. దేవుని ఆత్మను దుఃఖపరిచే వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారు. ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి దేవుని యొక్క ప్రేమను రుచి చూచి దేవుని కొరకు జీవిస్తూ దేవునిలో చలామణి అయిపోతున్నారో వారికి ఈరోజు హెచ్చరిక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ పాపములను గుర్తింపజేస్తున్నాడు, నీ చేత ఒప్పింపజేస్తూ ఉన్నాడు. కానీ దానిని ఒప్పుకోవడం లేదు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ బహుగా దుఃఖపడుతుంది, బహుగా దుఃఖపడుతుంది. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మను దుఃఖపరచుకుడే, విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనమందరము ముద్రింపబడి ఉన్నాము. ఎప్పుడు వరకు? విమోచన దినము ఒకటి ఉన్నది. దేవుని యొక్క రాజ్యములో చేరనంత వరకు మనకు విమోచన లేదు. మధ్యలో కానీ ఒకవేళ మీరు చెదిరిపోతే, ప్రారంభ జీవితంలో ఉన్న భక్తి జీవితం, మొదటి స్థితిలో ఉన్నటువంటి భక్తి జీవితం కానీ చివరి వరకు కొనసాగించకపోతే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. దీనికి దేవుడు మనకి ఉత్తరవాదిని పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనకు సలహాదారుడుగాను సూచన చేసే వ్యక్తిగాను ఉంటూ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనము ఒప్పుకోకపోతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. దావీదుకు సంవత్సర కాలం తర్వాత అర్థమైంది, నాతాను వచ్చింది చెప్పిన తర్వాత, ఓహో ఇదా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో దుఃఖపడుతున్నాడు. సంవత్సర కాలం నేను ఈ పాపాన్ని కప్పిపెట్టి దేవుని యొక్క ప్రవక్తను పంపించి చెప్పినంత వరకు ఒప్పుకోలేదు, నేను పాపము చేశాను అని నోటి నిండా అప్పుడు వచ్చింది దావీదు గారికే. అప్పుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని నేను దుఃఖపరిచాను, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తీసివేయకు మహాప్రభు, నా అతిక్రమములన్నీ నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎప్పుడును నా ఎదుట ఉన్నవి, నేను ఒప్పుకోలేదు అని ప్రార్థన చేశాడు దావీదు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. 16 సంవత్సరాల వయసులో భక్తి జీవితాలు ప్రారంభమయ్యాయి. 16 సంవత్సరాల జీవితంలో భక్తి జీవితాలు ప్రారంభమయ్యాయి. అంతం వరకు నమ్మకంగా ఎవరున్నారు? దావీదు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు గనుక 40 సంవత్సరాల పరిపాలన, 50 సంవత్సరాల వయసులో చేసినటువంటి పొరపాటు, తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు గనుక దేవుడు తన పాపాన్ని పరిహరించాడు. కానీ బెత్షెబా ద్వారా కనినటువంటి మొదటి కుమారుడు చనిపోయాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడో ఆ హెచ్చరిక తర్వాత ఆ పుట్టిన కుమారుడు చనిపోయాడు. తర్వాత దేవుడు కొన్ని తీర్పులను కూడా చూపించాడు. ఆ తీర్పులు కూడా దావీదు జీవితంలో అక్షరాల నెరవేరుతాయి. బాధ, వేదన, అవమానం దావీదు జీవితంలో జరిగింది. ఎప్పుడు? 50 సంవత్సరాల వయస్సు తర్వాత దావీదు జీవితంలో అవమానం ఉంది, వేదన ఉంది. పిల్లవాడు చనిపోయాడు.
అతని భార్యల విషయంలో అవమానం పొందాడు. అనేక విషయాలు దావీదు జీవితంలో జరిగాయి. ఎందుకు ఇవన్నీ జరిగాయి? మొదటి స్థితి ఏమిటి? మనకున్న మొదటి స్థితి ఏమిటి? మనకున్న మొదటి భక్తి ఏమిటో చూసుకోవాలి. అంతం వరకు నమ్మకంగా ఉండేవారు బహు కొద్దిమందే ఉంటారు అనుకుంటున్నాను నేను. అందరూ చివరి వరకు నమ్మకం ఉండడం చాలా కష్టమైన విషయం. అందుకే ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నాను. కొంతమంది మధ్యలోనే రాలిపోతారు, కొంతమంది చివరి దశలో రాలిపోతారు. చివరి దశలో గర్వం ప్రవేశించి నాశనమైపోయేవారు కూడా ఉంటారు. ఎవరికి గ్యారంటీ లేదు. మనము ఈరోజు చూసినటువంటి భక్తి చివరి వరకు ఉంటుందని గ్యారంటీ ఏమి ఉండదు. ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం పరిశుద్ధాత్మ దేవుడు సలహాదారుడుగా మనలో ఉండి ఇస్తున్న సూచనలు గమనించి ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒప్పింప చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మనుషులు మనం ఒప్పుకోం. సమస్య అదే. ఆయన ఒప్పింపజేస్తాడు, ఒప్పింపజేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మనమే ఒప్పుకోం. ఎవడైతే ఒప్పుకోడో, ఏ స్త్రీ అయితే ఒప్పుకొనదో వారి యొక్క జీవితం విశ్వాస భ్రష్టులుగా మారిపోతారు. చివరి వరకు ఇట్టివారు తమ విశ్వాసాన్ని కాపాడుకోలేరు. దేవుని యొక్క రాజ్యములో కూడా ప్రవేశించకపోవచ్చు. దేవుని యొక్క రాజ్యాన్ని కూడా ప్రవేశించకపోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధాత్మదేవా, మీరే మాకు సలహాదారుడు ప్రభువా. మాకు జకర్యాలు లేరు ప్రభువా, నాతాను ప్రవక్తల వంటి వారు లేకపోవచ్చు, కానీ నీ ఉండి మాతో మాట్లాడుతున్నావు తండ్రి. మా అంతరంగంలో ఉండి మాతో మాట్లాడుతున్నావు. మేము చేసినటువంటి పాపములను ఒప్పింప చేయడానికి నీవు బహుగా ప్రయత్నం చేస్తున్నావు తండ్రి. కానీ ప్రభువా తండ్రి, మనుషులమైనటువంటి మేము నీ స్వరాన్ని ప్రభువా తండ్రి పక్కన పెట్టి నిన్ను దుఃఖపరిచేవారుగాను నీ ఆత్మను కోల్పోయే వారి జాబితాలోనికి పోతున్నాం. మహోన్నతుడా, మా జీవితాన్ని, మా విశ్వాసాన్ని తుతుమట్టుకు కొనసాగే కృప మాకు దయచేయండి ప్రభు. మధ్యలో రాలిపోయే ప్రభువా తండ్రి జీవితాలు వద్దు తండ్రి. మధ్యలో విశ్వాస భ్రష్టులయ్యే జీవితాలు మాకు వద్దు ప్రభు. ప్రభువా, ఉజ్జయాన్ని చూసాం. సుమారుగా 50 సంవత్సరాల వయసులో ప్రభువా తనకు కుష్ఠరోగం వచ్చింది. ప్రభువా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగినటువంటి జకర్యా లేకపోవడం వలన తన జీవితంలో ప్రభువా తండ్రి గొప్ప అధోగతిని మేము చూసాము ప్రభువా. తను మరణించినంత వరకు ప్రభువా సుమారుగా 18 సంవత్సరములు కుష్ఠరోగిగా ఉండి ప్రభువా తండ్రి రాజరికాన్ని కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు, నీవిచ్చిన ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని కోల్పోయాడు తండ్రి. నేడు ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాయండి ప్రభువా. ఇంకను ప్రభువా దావీదు వలె తమ పాపాన్ని హృదయాంతరంగంలో దాచుకొని ఇంకను దాన్ని ఒప్పుకోవడానికి ప్రభువా తండ్రి ఇష్టపడని వ్యక్తులను నీ పరిశుద్ధాత్మ వారిని ఎంతగా ప్రేరేపిస్తున్నాను వారు ఒప్పుకోకపోతున్నట్లయితే నీవు వారిని ఈతో సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తున్నావని గుర్తు చేయము తండ్రి. ఈ వాక్యాన్ని వారి హృదయం అనే పలక మీద వ్రాసి ఈ రాజ్యంలో అందరము ప్రవేశించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.